ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ కూడా ఈ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ, ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుంది, కిందటి సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి అభివృద్ధిలో ఉంటారా, ఇంకా ఎటువంటి కష్టాలు ఉంటాయి, అదేవిధంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, వ్యవసాయంలో కానీ మంచి అభివృద్ధి కలుగుతుందా, ఉన్నత స్థాయిని చేరుకుంటారా, ఇంకా ఎలాంటి విధంగా ఉంటుంది అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ధనుర్రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం మూల 1, 2, 3, 4 పాదాలు కానీ, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు కానీ, ఉత్తరాషాఢ 1వ పాదం అయినట్లయితే మీ జన్మరాశి ధనుర్రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 5 కింద ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు, శని, రాహుల బలం ఉండటం వల్ల రాజయోగాన్ని అనుభవిస్తారు. జీవనంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. సాంఘిక రాజకీయంగా ఉన్నత స్థితిలో ఉంటారు. గృహంలో మార్పులు, నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలాలు కొనటం జరుగుతుంది. నూతన వ్యాపారాలు చేస్తారు. మీలో గల ప్రతిభకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. అనేక సేవా కార్యక్రమాలను చేస్తారు. మీ స్వశక్తితో పాటు గ్రహబలం, దైవబలం కూడా తోడుండటం వల్ల ఆనందంగా, ఉల్లాసంగా ముందుకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. బంధుమిత్రులతోటి కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దీర్ఘకాల వ్యాధులు ఉన్నవారికి ఈ సంవత్సరం కొంత ఉపశమనం కలుగుతుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఏ వృత్తిలో జీవించాలనుకున్న వారికైనా మీ మనోధైర్యంతో ప్రతి విషయంలోనూ కూడా పై చేయి సాధిస్తారు. ఎంతటి వారినైనా సరే మీ చాతుర్యంతో వశపరుచుకుని కార్యాలను సాధిస్తారు. విలువైన వస్తువులను కొంటారు. ఏ పని తలపెట్టినా ఏ విధమైన ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు. ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యందు పనిచేసే వారికి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రైవేటు సంస్థల యందు పనిచేసే వాళ్ళకి యజమానుల మన్ననలు పొంది జీవితాలు మంచి జీతాలు పొందుతారు. గృహయోగం, వాహన యోగం కలుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి మంచి ప్యాకేజీతో మరొక కంపెనీకి మారతారు. కార్మికులకు ఈ సంవత్సరం బాగుంటుంది. జీవిత భత్యములు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. స్థిరత్వాన్ని పొందుతారు. పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం మహోన్నతగా ఉంటుంది. ప్రజల్లో మంచి గుర్తింపు పొందుతారు. అందరి చేత కీర్తింపబడతారు. అధిష్టాన వర్గం వారు కూడా మీ సేవలను పొందుతారు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి లభించడానికి అవకాశం ఉంది. అధికారమును దక్కించుకుంటారు. ధనం మాత్రం విశేషంగా ఖర్చు చేస్తారు. ఎన్నికల యందు పోటీ చేసినట్లయితే తప్పకుండా గెలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక కళాకారుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం గురుబలం బాగుంటుంది. టీవీ, సినిమా రంగంలో ఉన్నవారికి, గాయని గాయకులకు, రచయితలకు, దర్శకులకు, టెక్నీషియన్స్కు లాభదాయకంగా ఉంటుంది. అనేక విజయాలను పొందుతారు. నూతన అవకాశాలు తప్పకుండా వస్తాయి. కొత్త వారు ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. అవార్డులు లభించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది. హోల్సేల్, రిటైల్ వ్యాపారాలు చేసేవారికి చాలా బాగుంటుంది. మంచి టర్నోవర్తో విశేష లాభాలు పొందుతారు. జాయింట్ వ్యాపారస్తులకు కూడా బాగా కలిసి వస్తుంది. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి వసూళ్లు బాగుంటాయి. ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు విశేష లాభాలుంటాయి. బిల్డింగు నిర్మాణ వ్యాపారులకు కూడా లాభంగా ఉంటుంది. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలుంటాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లాభాలు బాగుంటాయి. సరుకులు నిల్వ చేసేవారికి కూడా, రైస్ మిల్లర్లకి కూడా బాగుంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం గురుబలం బాగుంది కాబట్టి చదువులపైన శ్రద్ధ చూపించి మంచి మార్కులతో ఉత్తీర్ణత అవుతారు. ఇతర వ్యాపకాలు తక్కువగా ఉంటాయి. పోటీపడి మరీ చదువుకుని మంచి ఉత్తీర్ణత పొందుతారు. మెడికల్, ఇంజనీరింగ్ ఇలాంటి
పరీక్షల్లో ఎంట్రన్స్ పరీక్షలు రాసి మంచి మార్కులతో కోరుకున్న కాలేజీలందు సీట్లు పొందుతారు. క్రీడాకారులకు మంచి విజయాలు పొంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు. ఇక వ్యవసాయ విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం 2 పంటలు కూడా బాగా పండుతాయి. దిగుబడి బాగా బాగుంటుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇబ్బందులు పోయి రుణాలన్నీ కూడా తీరుస్తారు. కౌలుదారులకు కూడా లాభాలుంటాయి. చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేవారికి బాగుంటుంది. ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వచ్చినట్లయితే ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నతగా ఉంటుంది. కుటుంబం, బంధువర్గం నుండి మీ మాటకు విలువ పెరుగుతుంది. మిమ్మల్ని చూడగానే ఇతరులకు మంచి గౌరవభావం లభిస్తుంది. ఆర్థికంగా కూడా బలపడతారు. మీ పేరుతో స్థిరాస్తులు ఏర్పడతాయి. బంగారు వస్తువులు, విలువైన వస్తువులు కూడా కొంటారు. ఉద్యోగం చేసేవారికి అధికారుల మన్నలతోటి ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉంటాయి. వివాహం కాని వారికి ఈ సంవత్సరం తప్పకుండా వివాహం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన, ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. గర్భిణీ స్త్రీలకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా మీ మేధస్సుకు తోడు గ్రహబలం, దైవబలం కూడా తోడటం వల్ల ప్రతిదీ కూడా మీకు శుభదాయకంగా ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే ఈ ధనుర్రాశి వారు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నట్లయితే ఒక 9 గురువారాలు విష్ణువాలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని సేవించి స్వామికి ప్రదక్షిణాలు చేయడం వల్ల, అదేవిధంగా విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ చేయడం వల్ల కూడా కొంతవరకు శుభదాయకంగా ఉంటుంది. స్వస్తి.